కొడుకేమో 4 అబద్ధాలు చెప్తాడు, లోకేష్ గారు దొరికిపోతాడు. తండ్రి ఏమో 8 అబద్ధాలు చెప్తాడు, దొరకకుండా చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఈయన కూడా తండ్రికి తగ్గ తనయులే, ఇద్దరు ఒకే ముసలోంచి వచ్చినట్టే ఉండారు. చిన్న వ్యత్యాసం ఉంది. ఆయన అబద్ధం చెప్పి దొరుకుతాడు కుమారుడు, తండ్రి అబద్ధం చెప్పకుండా దొరకకుండా ప్రయత్నం చేస్తాడు. భారతంలో చెప్పినట్టు అశ్వత్థామ హతత్ కుంజరహ అంటే అశ్వత్థామ అనే ఏనుగు చనిపోయిందని ధర్మరాజు చెప్పడం. కానీ అది చెప్తే ద్రోణుడు అస్త్ర సన్యాసం చేయడు కాబట్టి కుమారుడు చనిపోయినట్టు చెప్పాలా కాబట్టి అశ్వత్థామ అని తన కుమారుని పేరు బిగ్గరగా అరిసి, కుంజరహ అంటే ఏనుగు, ఏనుగని అశ్వత్థామ, ఏనుగని నామధేయం కలిగిన అశ్వత్థామ మరణించినాడు, అశ్వత్థామని నామధేయం కలిగిన ఏనుగు మరణించిందనే చెప్పడాన్ని నెమ్మదిగా చెప్తాడు కుంజరహ అని ధర్మరాజు. ఇట్టటోడు ఈయన ఎవరు? నారావారు చంద్రబాబు నాయుడు. లోకేష్ బాబు ఏమో అబద్ధం చెప్పి దొరుకుతున్నాడు, ఇలా దొరకకుండా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అంతే, అంతకుమించి పెద్ద వ్యత్యాసం అయితే లేదు. ఎంత అన్యాయానికి ఒడిగట్టినారు ఈ డిఎస్సీలు అంటే ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేకుండా స్పోర్ట్స్ కోటాలో ఏ ఉద్యోగాలు అయితే ఉన్నాయో అవి డిఎస్సి పరీక్ష రాయకుండానే వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ ఉంటే ఉద్యోగాలు ఇస్తారంట. ఉపాధ్యాయ ఉద్యోగ నియామకాల్లో స్పోర్ట్స్ కోటాలో ఉండే 372 ఉద్యోగాలకు 372 మంది ఎవరే కానీ లేకుంటే మిగతా ఎంతమంది అయినా సరే స్పోర్ట్స్లో పాల్గొనే వాళ్ళు సర్టిఫికేట్ ఉంటే చాలంట, డిఎస్సి ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదంట. ఇది అసలుకు రాష్ట్ర చరిత్రలో కని విని ఎరుగనటువంటి ఆశ్చర్యకరమైన సంఘటన ఉద్యోగ నియామకాలకు సంబంధించిన వ్యవహారంలో. దీనికి ప్రత్యేకంగా మళ్ళీ జీవో ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు. జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47. ఈ 4 ఏం చెప్తాది, 47 ఏం చెప్తాది అంటే కనుక స్పోర్ట్స్ కోటాలో ఇవ్వబడిన ఉద్యోగాలకు డిఎస్సి పరీక్ష రాయాల్సిన అవసరం లేదు. ఇంతకంటే అవినీతి ఉందే? ఎక్కడైనా స్పోర్ట్స్ కోట అయినా, మిలిటరీ కోట అయినా, లేకుంటే బీసీ కోట అయినా, ఎస్సీ కోట అయినా, ఏ కోటా ఉన్నా కూడా ఆ కోటా కలిగిన వాళ్ళు పరీక్షను తప్పనిసరిగా ఎదుర్కోవాలా. ప్రాథమికమైనటువంటి ఆ పరీక్షను ఎదుర్కోవాల్సిందే, డిఎస్సి ఎగ్జామ్ రాయాల్సిందే. ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు వచ్చిన మార్కుల ప్రకారం ఈ కోటా కలిగిన వానికి ఇన్ని ఉద్యోగాలు అన్నప్పుడు ఆ రాసిన వాళ్ళలో ఇన్ని మార్కులు యాడ్ అవుతాయనో, లేకుంటే స్పోర్ట్స్ కోటా అనే ఒక పద్ధతి ఉంటుంది. పరీక్ష రాయకుండా సర్టిఫికేట్ ఉంటే ఉద్యోగం ఇస్తామంటే దీనికి జీవో నెంబర్ 4 తీసుకొచ్చినారు, జీవో నెంబర్ 47 తెచ్చినారు. ఇంతకంటే ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ప్రజలారా, అవి నియామకం చేసినారు. వాళ్ళకి కావాల్సిన 372 మందిని డబ్బులకు అమ్ముకున్నారు. అంగట్లో సరుకు అమ్మినట్టు ఉపాధ్యాయ ఉద్యోగాలు అమ్ముకున్నారు. అమ్ముకున్న తర్వాత ఆశ్చర్యకరం ఏం తెలుసునా, మళ్ళా జీవో నెంబర్ 23, జీవో నెంబర్ 25, జీవో నెంబర్ 56 ఈ 3 తీసుకొచ్చినారు. ఈ 3 జీవోలు తెచ్చి ఒక 2 రోజుల క్రితమో నెల క్రితమో తీసుకొచ్చినటువంటి 447 జీవోలు ఉన్నాయి కదా పరీక్ష రాయకుండా ఉద్యోగాలు ఇచ్చేది, ఆ జీవోలు రద్దు చేసినారు. అంటే డోర్లు ఓపెన్ చేసేదానికి ఒక జీవో, మళ్ళీ వేరే వాడు రాకుండా ఆ డోర్లో క్లోజ్ చేసేదానికి మళ్ళీ ఇంకొక జీవో. అంటే దాని ఆంతర్యం ఏంటంటే కనుక ఇక రాబోయే భవిష్యత్ కాలంలో ఎవరైనా సరే స్పోర్ట్స్ కోటాలో సెలెక్ట్ కావాలంటే పరీక్ష రాయాల్సిందేనంట. ఇప్పుడు మాత్రం లేదంట పరీక్ష. ఇది అవినీతి, అక్రమమా, అన్యాయమా కాదా? మళ్ళీ దీనికి తోడు తెలుగుదేశం పార్టీలో ఉండే వాళ్ళు చిన్నోని దగ్గర నుంచి మామూలు యూట్యూబ్లలో మాట్లాడే చిన్నోళ్ళు ఉంటారు. ఆ నెల్లూరులో ఒక ఆమె మాట్లాడుతుంటుంది పులిసీత అని, అట్లా వాళ్ళ దగ్గర నుంచి చిన్నోళ్ళు నాలెడ్జ్ లెస్ అట్లటోళ్ళ దగ్గర నుంచి మంత్రుల వరకు తెలిసిన మూర్ఖులు, తెలియని మూర్ఖులు. తెలిసి కొంతమంది మూర్ఖులు కావాల్సిగా మాట్లాడుతున్నారు, తెలియని మూర్ఖులు కావాల్సిగా కొంతమంది మాట్లాడుతున్నారు. ఏమని? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడే కానీ టీచర్ పోస్ట్ ఫిలప్ చేయలేదంట, నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతనే 16,000 ఉద్యోగాలు చేసినారంట, అసలు డిఎస్సి ఎగ్జామ్ ద్వారా ఎప్పుడే కానీ ఉద్యోగాలు, ఉపాధ్యాయ ఉద్యోగ నియామకాలు జగన్మోహన్ రెడ్డి చేయలేదని చెప్తున్నారు. చెప్తే కదా తెలిసిన మూర్ఖులు, తెలియని మూర్ఖులు మాట్లాడే మాటలు స్పష్టంగా చెప్తా ఉన్నాం. టీచర్ పోస్టుల యొక్క భర్తీ జగన్ ప్రభుత్వము 23,699 చేసింది వివిధ రకాల్లో. 1998లో మీరు డిఎస్సి వేస్తే మీరు సక్రమంగా జరపకపోతే మిగులుబడి ఉండబడిన కార్యక్రమానికి సంబంధించి 3,864 జగన్ ఫిలప్ చేసినాడు.
2008 డిఎస్సికి సంబంధించి 1910 ఉపాధ్యాయ ఉద్యోగ నియామకాలు చేసినాడు. 2014 మీ ప్రభుత్వంలో ఇప్పుడు మీరు ఏదైతే మెగా డిఎస్సి అని చెప్పుకుంటున్నారో, మీరు 2014లో దగ్గరికి వచ్చిన తర్వాత, ఎలక్షన్ దగ్గరకు వచ్చినాక డిఎస్సి పేరుతో మోసం చేసే ప్రయత్నం చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 8,926 నియామకాలు చేసినాడు. 2018 డిఎస్సికి సంబంధించి 7,254 చేసినాడు. 2018లో లిమిటెడ్ పోస్టెస్ 24. ఎప్పుడు లాస్ట్ రెండు రోజులు 3 రోజులు ఉద్యోగం చేసి రిటైర్ అయినాడు చూడి, 24 ఉద్యోగాలు వాళ్ళకు కల్పించినాడు. 2019 స్పెషల్ డిఎస్సి 521, కేజీవి రెగ్యులర్ పోస్టు 1200, మొత్తం కలిపితే 23,699 ఉద్యోగాలను, ఉపాధ్యాయ ఉద్యోగ నియామకాలను డిఎస్సి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో చేసినారు. మరి మీరు తెలిసి మాట్లాడతారా, తెలియక మాట్లాడతారంటే, నా దృష్టిలో తెలిసిన మూర్ఖులు కొంతమంది, తెలియని మూర్ఖులు కొంతమంది. తెలిసిన మూర్ఖులేమో కావాల్సిగా ప్రజలు తప్పుదో పట్టించేదానికి, తెలియని మూర్ఖులేందో తెలియకుండా ఊరికి ఆవేశంగా మాట్లాడడం. అసలు ఇదంతా ఎందుకు లేబ్బా? పుట్టగోసలో మీరు చేసిన ఆ 16,000 ఉద్యోగాలు, మీరు నా దృష్టిలో పుట్టగోసే. ఉద్యోగాలు తక్కువ చేయడంలో నేను, ఉద్యోగాలు చాలా పవిత్రమైంది, ఆ పిల్లోనికి చాలా అవసరమైంది. సంఖ్య నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పుకుంటారు కదా, సంఖ్య 16,000 అని. ఆ 16,000 నామమాత్రమే మా దృష్టిలో. కారణం 1,35,000 సచివాలయ ఉద్యోగాలు రిక్రూట్ చేసినారు రా స్వామి. 1,35,000 సచివాలయ ఉద్యోగాలు రిక్రూట్ చేసినారు మగడా జగన్మోహన్ రెడ్డి 19 నుంచి 24 వరకు. మరి 1,35,000 ప్రభుత్వ ఉద్యోగాల ముందర, నిరుద్యోగ యువతకు అవకాశం కల్పించినటువంటి నాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందర మీరు నియమించిన ఈ 16,000 ఉద్యోగాలు పుట్టకోశా కాదా? సిగ్గుండాల మాట్లాడుకునే దానికి. ఇంత నోరేసుకొని అచ్చెన్నాయుడు ఆంబోతు మాదిరి అడుస్తున్నాడు శాసన మండలిలో. సిగ్గుండాల మాట్లాడేదానికి రొంతన్నా మీకు. 1,35,000 ఉద్యోగాలు ఇస్తూ, ప్రజలారా నా విజ్ఞప్తి ఏం తెలిసిన ప్రజలకు, ప్రజలు కానీ, పత్రికలు కానీ, మేధావులు కానీ చిట్ట చివరకు నరములో మా పట్ల వ్యతిరేకతను నింపుకొని, తప్పు చేసినా చెయ్యకపోయినా మమ్మల్ని విమర్శించే ఈ తెలుగుదేశం పార్టీ ప్రబుద్ధులు సైతం సచివాలయ ఉద్యోగాల నియామకాల్లో ఒక్క విమర్శ మా మీద చేయలేకపోయినారా స్వామి. అదిరా జగన్ అంటే, అది జగన్ అంటే. ఒక్క విమర్శ లేదు. 1,35,000 సచివాలయ ఉద్యోగ నియామకాల్లో తెలుగుదేశం పార్టీ కూడా ఆనాడు మమ్మల్ని విమర్శించలేకపోయిందంటే కారణం అంత నిజాయితీగా, అంత నిక్కచ్చిగా, అంత నిష్కలంకంగా ఎవరికైతే రావాలో మెరిట్ ప్రకారం వాళ్ళకే ఉద్యోగాలు వచ్చినాయి. ఆ 1,35,000 మంది సచివాలయ ఉద్యోగస్తులు మాకు ఓటేసినారా? ఎవరికొరుకో వేసింటారు. కారణం అందులో తెలుగుదేశం పిల్లలు ఉండారు, వైసీపీని ప్రేమించే పిల్లలు ఉండారు, బీజేపీని ప్రేమించే పిల్లలు ఉండారు, కాంగ్రెస్ని ప్రేమించే పిల్లలు ఉండారు, వాళ్ళ తల్లిదండ్రులు. ఏ పార్టీని ప్రేమించకుండా ఉండేవాళ్ళు ఉండారు, బీదోళ్ళు ఉండారు, ధనవంతులు ఉండారు, రకరకాలు. అంటే ఆ 1,35,000 ఉద్యోగాలు వేయించిన మేము వారి నుంచి ఓటును ఆశించే ప్రయత్నం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయలే. వారి ఓటు ద్వారా మేము ఉద్యోగంలోకి రావాలనుకోలే. మేము ఇచ్చిన ఉద్యోగం ద్వారా వారి జీవితాలకు ఒక భవిష్యత్తు ఏర్పడాలని చెప్పి ఆశించినాం ఆనాడు జగన్మోహన్ రెడ్డి. మీరు అట్లా కాదు. తెలిసి మాట్లాడుతున్నారో, మీరు తెలియక మాట్లాడుతున్నారో, మీకు పదే మేము మీకు చాలా నెమ్మదిగా మీకు చెప్తా ఉన్నాం. మేము ఇది కాదని. విచిత్రం ఏంటంటే ప్రజలారా, ఇది ప్రజలందరికీ సుస్పష్టంగా అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి సిబిఐ విచారణకు సిద్ధమా, నాటి మా ఏపీపీఎస్సీ పైన కానీ, నేటి మీ డిఎస్సి పైన కానీ, రెండింటిపైన సిబిఐ విచారణకు ఆదేశం ఇవ్వండి ముఖ్యమంత్రి గారు మీరు ఆదేశం ఇస్తే సిబిఐ వాళ్ళే నిగ్గు తేలుస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పిన తర్వాత దీని మీద మాట్లాడేదానికి ఏమీ అవకాశం లేని అబ్బా కొడుకులు ఇద్దరు దీని డైవర్షన్ పాలిటిక్స్లే పోవాలా. అంటే ప్రజల దృష్టిని ఈ డిఎస్సి ఎగ్జామ్ నుంచి సిబిఐ విచారణ రెండింటిపైన ఈయన జగన్మోహన్ రెడ్డి గారు కోరినారనే అంశం నుంచి దృష్టిని మరల్చాల.
ఆ దృష్టిని మరల్చేదానికే ఈరోజు చీకట్లో 5 గంటలకే ఎంపీ గారింటి పైన ఈడీ సోదాలు, ఎంపీ గారింటి పైన అక్కడ హైదరాబాద్లో దేవిరెడ్డి శంకరెడ్డి పైన, అంటే వివేకానందరెడ్డి హత్య కేసులో ముద్దాయిలుగా చెప్పబడుతూ ఉన్నప్పుడు దేవిరెడ్డి శంకరెడ్డి, మా అవినాష్ రెడ్డి ఇద్దరిపైన ఏకకాలంలో ఈడీ సోదాలు. చీకట్ల 5:30 నుంచి ఇప్పటి వరకు సోదాలు జరుగుతున్నాయి. దేనికి ఈడీ సోదాలు, ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు దేనికి జరుగుతున్నాయి ఈరోజు? ఒకే ఒక కారణమే, డిఎస్సి ఎగ్జామ్కి సంబంధించి జరిగిన అవినీతి అక్రమాలపైన జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ విచారణకు గట్టిగా కోరిన తర్వాత కుడితిలో పడ్డ ఎలక మాదిరి మీరు సమాధానం చెప్పలేక ప్రజల యొక్క దృష్టికోణాన్ని మరల్చేదానికోసం, వివేకానందరెడ్డి హత్య కేసులోకి మరల్చేదానికోసం ఎంపీ గారి ఇంటిపైన ఈడీ సోదాలని చెప్పి మీ ఏబిఎన్ ఛానల్లోనూ, టీవీ5లోనూ, ఈనాడులోనూ, వార్తల్లోనూ రావాలా, సోషల్ మీడియాలో వైరల్ కావాలా, ప్రజల దృష్టికోణం ఇందులో నుంచి మరల్చాలా. ఇంతే కదా మీ ఉద్దేశం? డైవర్షన్ పాలిటిక్సే ఇది. 100కు 100% నేడు జరుగుతూ ఉండే ఈడీ సోదాలు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే డిఎస్సి ఎగ్జామ్ పైన జరిగిన అవినీతి అక్రమాలను మూసిపెట్టేదానికోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఘాటుగా ప్రశ్నించిన తర్వాత సిబిఐ విచారణకు మీరు ఆదేశించలేని పరిస్థితుల్లో కుడితిలో పడ్డ ఎలక మాదిరి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా డైవర్షన్ పాలిటిక్స్. ఇటు ఎంపీ గారింటి మీద, దేవిరెడ్డి శంకరెడ్డి గారి పైన, వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి కానీ మరొక దానికి సంబంధించి కానీ వాస్తవానికైతే ఈరోజు ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తున్నారు. వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తున్నారు ఈరోజు. అంటే అందులో ఎవరైతే ముద్దాయిలుగా నిర్ణయించబడినారో ఆ ముద్దాయిలందరూ కోర్టుకి ఈరోజు హాజరైతే గన కోర్టు వారు ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తారు. ఛార్జెస్ ఫ్రేమ్ చేయడం అంటే షెడ్యూల్ ఇస్తారు విచారణకు షెడ్యూల్ ఇవ్వడం అంటే గన ఇంకా దీంట్లో పొద్దునగులు సునీతమ్మవై ఇది ఉంది, నల్లుంది, తెల్లుందని చెప్పేది లేదు. తెలుగుదేశంలో పొద్దునగులు జగన్ని పిలిచాలా, భారతమ్మని పిలిచాలనేది లేకుండా ఆడికి కథ సమాప్తము అని. ఆ కథ సమాప్తం కాకుండా దాని ఇంగారంతో లాగాలనా, లేకుంటే డిఎస్సి ఎగ్జామ్కి సంబంధించి ఇంత దృష్టికోణాన్ని, ప్రజల దృష్టికోణాన్ని మళ్లించాలనా? ఇది తప్ప వేరే కారణం ఏముంది? ఈ రాష్ట్ర ప్రభుత్వము 2 సంవత్సరాల 3 నెలల కాలములో, 27 నెలల కాలములో ప్రతినిత్యము చేస్తూ ఉండేది దోపిడీ, ప్రతినిత్యము చెప్తా ఉండేది అబద్ధం, ప్రతినిత్యము మాట్లాడుతూ ఉండేది జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శలు, ప్రతినిత్యము చేస్తూ ఉండేది డైవర్షన్ పాలిటిక్స్. ఇంతే. వారు చేసిన తప్పులను తప్పించుకునేదానికి, కప్పిపుచ్చుకునేదాని కోసం జగన్ పాలన, గతంలో జరిగిన పాలన పైన ఆరోపణలు, లేదంటే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా లడ్డు అంటారు, వివేకానందరెడ్డి హత్య అంటారు, గొడ్డలు అంటారు, తల్లి అంటారు, చెల్లి అంటారు, లేకుంటే విజయవాడ బోట్ అంటారు. ఇంతేనా? మళ్ళీ దానికి తోడు మళ్ళా లోకేష్ గారు మళ్ళీ ఈరోజు పేపర్లో ఒక కామెంటు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏపీపీఎస్సికి డిఎస్సికి వ్యత్యాసం తెలియ ఆయనకు 2 అయ్యే కదని మాట్లాడుతానని ఒక వ్యంగ్య దూరంలో మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏపీపీఎస్సి గురించి కానీ డిఎస్సి గురించి కానీ తెలియదా? డిఎస్సిలో ఏ ఉద్యోగాలు నియామకం చేస్తారు, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి ఏ ఉద్యోగాలు చేస్తారు, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, అంత పెద్ద పెద్ద చదువులు చదువుకునే వ్యక్తి, అన్ని వ్యాపారాలు చేసిన వ్యక్తి, అంత తెలివైన వానికి తెలియదా? అదొక వ్యంగ్యధోరణి. మాట్లాడేటప్పుడు, ఫ్లోలో మాట్లాడేటప్పుడు ఏదో ఒక మాట అటో ఇటో మాట్లాడితే దాన్ని పట్టుకొని వ్యంగ్యంగా మాట్లాడు. నేను అడుగుతా ఉన్నా లోకేష్ను, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని ఏపీపీఎస్సికి సంబంధించి కానీ డిఎస్సికి సంబంధించి కానీ ఎకతాళి చేయగలిగినంత భాషా పరిజ్ఞానం కానీ నీకు నేలకంత పలసగా ఉందే లోకేష్ బాబు? నీ నేలక మందం, భాష మీద పట్టు లేదు, తెలుగు పదాలు సక్రమంగా పలకలేవు, స్వాతంత్ర సమరయోధులు అంటే చెప్పలేవు, పామోల్లీలు అంటే చెప్పలేవు, సార్వభౌమాధికారం అంటే పలకలేవు, గవాచ్ అంటే చెప్పలేవు, కిటికీ అంటే పలకలేవు. నాకు తెలుసు, చెప్తానా కదా, రోజు 10 పదాలను తప్పు పలకాల తెలుగులో. ఇంత తెలుగును అస్పష్టంగా మాట్లాడే నువ్వు, ఇంత తెలుగును కూని చేసి మాట్లాడే నీవు జగన్మోహన్ రెడ్డి గారు ఎగతాళి చేయడం, మళ్ళీ నీ తరఫున కొంతమంది ఎగతాళి చేసి మాట్లాడడం. ముందు తెలుగు స్పష్టంగా మాట్లాడేది నేర్చుకో, అబద్ధాలు చెప్పకుండా మాట్లాడేది నేర్చుకో, నిజాయితీగా శాసనసభలో మాట్లాడేది, శాసన మండలిలో మాట్లాడేది నేర్చుకో. ప్రజల పక్షాన సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత కలిగిన అధికారంలో ఉండారు కాబట్టి నేను చర్చకు వస్తా. చర్చకేందయ్యా నువ్వు వచ్చేది? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేది చర్చకు? మీ నాయన రమ్మను చర్చకు, జగన్ వస్తాడు. నీ స్థాయి తక్కువ. జగన్మోహన్ రెడ్డి గారు నీ దగ్గరికి వచ్చి చర్చ చేయాల్సిన స్థాయి ఇది కాదు. నీవు ఆఫ్టర్ ఆల్ ఒక మంత్రివి. మా వాళ్ళు 116 మంది మంత్రులు నీతో చర్చకు వస్తామంటున్నారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు చర్చ చేయాలంటే నీ తండ్రి గారు రమ్మను, చర్చ చేస్తాడు. అయినా జగనేని చర్చ చేసేది నాకు తెలియక అడుగుతా.
నీ తండ్రితో కానీ నీతో కానీ నీ ప్రభుత్వంతో కానీ చర్చ చేయడానికి డిఎస్సి ఎగ్జామ్ రాసి బలి అయిపోయినటువంటి నిరుద్యోగ యువత సంసిద్ధంగా ఉన్నారు. 372 మంది పిలుస్తున్నారు, మేము వస్తామయ్యా అని. మీరు వాళ్ళతో చర్చ చేయండి, ప్రజావేదికను ఏర్పాటు చేయండి, నిరుద్యోగ యువతను పిలిపియండి, వారితో మాట్లాడండి, వారి అనుమానాలు నివృత్తి చేసే ప్రయత్నం చేయండి. 62 మంది కోర్టుకు ఇచ్చినారు కేసులు, కోర్టులో సమాధానం చెప్పండి. మీరు కోర్టులో డిఎస్సికి సంబంధించి సమాధానం చెప్తారా, లేకుంటే ప్రజావేదికను ఏర్పాటు చేసి ఆ నిరుద్యోగ యువత బలిపోయిన వాళ్ళని పిలిచి వాళ్ళతో చర్చ చేసి వారి అనుమానాన్ని నివృత్తి చేస్తారా? అయిలే. నేను హౌస్ బయటైనా సరే హౌస్ లోపల ఎన్ని మేకపోతు గాంభీర్యం మాటలు, ఉత్తర కుమారుని ప్రగల్భాలు. ఈ ఉత్తర కుమారుని ప్రగల్భాలు మీరు మానుకోవాలా? ఈ మేకపోతు గాంభీర్యపు మాటలు మీరు మానుకోవాలా? మీరు ప్రజలకు బాధ్యత కలిగి ఉండి సమాధానం ఇచ్చే స్థితిలోకి రావాలా? మీరు అబద్ధాలు చెప్పేది మానుకోవాలా?